రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు జ్ఞానులు ఈ సంగతులు వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారంట. ఏంటది? యెహోవా మార్గములు చక్కనివి అని. ఎవరైతే దేవుని మార్గములు చక్కనివి అని గ్రహించగలుగుతారో వారు జ్ఞానులు, వారు బుద్ధిమంతులు. అలాగే నీతిని అనుసరించేటువంటి వారు కూడా వాటిని అనుసరించి నడుచుకుంటారంట. అయితే తిరుగుబాటు చేయు వారికి ఆ మాటలు కానీ, ఆ మార్గములు కానీ, ఆ వాక్యము కానీ సరిపోలదు. కాబట్టి వారు ఏం చేస్తారు? దారికి అడ్డముగా పడిపోతారంట ఆ వాక్యాన్ని బట్టి. అంటే వాక్యము మన మార్గములకు వెలుగు చూపిస్తుంది అని ఎలాగైతే చెప్పామో, అలాగే భక్తిహీనులు లేక దేవుని యొక్క మార్గములను విడిచి తిరిగే వారికి అదే వాక్యము వారి మార్గములన్నిటికీ అడ్డు తగులుతుందంట. కాబట్టి వారు తొట్టిల్లి పడతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మార్గములు చక్కనివి అని గ్రహించగలుగుతారో, అంటే ఈ వాక్యము సత్యమైనది, ఈ వాక్కులో ఉన్నటువంటి మాటలు సత్యమైనవి, అవి దేవుడు తప్పక నెరవేరుస్తాడు అని ఎవరైతే గ్రహించుకొని తమ యొక్క ప్రవర్తనను జాగ్రత్తపరుచుకొని తమ ప్రవర్తన అంతటి మీద వాక్యానికి అధికారం ఇస్తారో వారి యొక్క మార్గములు చాలా చక్కగా తిన్నని మార్గములుగా వెళ్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే తమ ఇష్టానుసారంగా కంటి చూపును బట్టి నడుచుకుంటూ లోకము తప్ప ఈ వాక్యము చెప్పేది వినకుండా ఈ వాక్యంలాగా వెళ్తే నాకు అన్ని బాధలే, కష్టాలే, శ్రమలే, ఏ సంతోషము లేదు, అన్నీ అణుచుకొని అన్నీ తగ్గించుకొని ఏ సంతోషము లేకుండా జీవించాల్సి వస్తుందని ఎవరైతే భావిస్తూ వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారో వారు తప్పక తొట్టిల్లి పడతారంట. ఎందుకంటే ఎప్పటికైనా వాక్యమే సత్యము, వాక్యమే నిత్యము, వాక్యమే నిలిచి ఉండేది. కాబట్టి ఆ వాక్యము ప్రతి ఒక్కరికి కూడా వారి వారి క్రియలను బట్టి వారికి కావలసినటువంటి తీర్పును కూడా చివరకు ఇచ్చేస్తుంది. అందుకనే ఆ యొక్క వాక్కును, ఆ యొక్క మార్గములను మనము అనుసరించి నడుచుకుంటే లాభం తప్పిస్తే దేవుని మార్గములను విడిచి తిరిగితే అది మనకు నష్టము తప్ప ఏమాత్రము లాభాన్ని చేకూర్చదు. ఎందుకంటే యెహోవా మార్గములన్నీ చక్కనివే. తాత్కాలికంగా నీకు నష్టంలా కనిపించవచ్చు, కానీ తొదకు అది నీకు మేలుకే. నిన్ను శుభ్రపరిచి నిన్ను నీతిమంతునిగా, నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా చేసి చక్కని మార్గంలో నిన్ను నడిపించటానికే. కాబట్టి అలాంటి దేవుని మార్గాన్ని విడిచిపెట్టవద్దు. చక్కని మార్గంలోనే నడుచుకుందాం, అప్పుడు మనము నీతిమంతులం అవుతాం. అయితే ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారికి అది అడ్డముగానే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వారు దానిలో నుంచి, వారి మార్గంలో నుంచి తొట్టిల్లి కూలి పడిపోయి ఎదురు దెబ్బలు తింటారు. అప్పుడైనా తెలుసుకొని వస్తే మంచిదే, తెలుసుకోకపోతే ఇక నిత్య నాశనంలోనికి వారు వెళ్ళిపోవటం అనేది అనేక మంది జీవితాల్లో మనము చూడవచ్చు. కాబట్టి మనం జాగ్రత్త పడి ఆయన మార్గముల యందు నడుచుకొని నీతిమంతులుగా ఆయన ఏర్పాటు చేసిన గురిని చేరుకుందాం. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడమైన గొప్ప దేవ, నీతిమంతుడా, పరిశుద్ధుడమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి మా జీవితాలలో నేను గొప్ప వెలుగును కూడినటువంటి వాక్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో మరి నీవు చెప్పిన ప్రకారము ఎవరైతే నీ యొక్క మార్గములను అనుసరించి నడుచుకుంటారో అవి చక్కనివి అని ఎవరైతే గ్రహిస్తారో వారే జ్ఞానులు, వారే బుద్ధిమంతులు అని సెలవిచ్చావు. అలాంటి వారే నీతిమంతులుగా నీ యొక్క మార్గములలో నడుచుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. అవునయ్యా, మరి ఎవరైతే దాని మీద తిరుగుబాటు చేస్తారో నీ వాక్కు మీద, వారి యొక్క మార్గములలో వారు తొట్టిల్లుతారు. ఆ వాక్యమే వారికి అడ్డమైపోతుంది. కాబట్టి నాయనా, ఇదిగో వాక్యానుసారంగా నడుచుకునేటువంటి గొప్ప కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి దాని ద్వారా నిత్య ఆశీర్వాదంలోనికి వెళ్ళేటువంటి భాగ్యం ఇచ్చి నడిపించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.